రే నువ్వు దొరక్కపోరా, అప్పుడు చెప్తాను. నువ్వు ఏమీ చేయలేవు. చెప్తాను అది కూడా నీకుంటది చూడు. నువ్వు ఆఫీస్కి వెళ్ళరా. పైన తదాస్తు దేవతలుంటారు. అమ్మనంత పెద్ద మాట అనేసింది. అమ్మకి ఏదైనా అవుతుందా? ఏం జరిగింది? ముక్కు పుడక గురించి ప్రయత్నించాను, బట్ అక్కడ ఏం జరిగిందంటే ఎందుకు దాన్ని ముట్టుకునే ప్రయత్నం చేశావు? బయటికి పో. వాట్ ఏ డేరింగ్ లేడీ. నన్ను కూడా చాలా సార్లు ఇబ్బంది పెట్టింది. అందుకే నాకు కాంప్లికేట్ అయిపోయింది. అవని పెద్ద హర్డిల్ అయిపోయింది. ఆ హార్డిల్ని పర్మనెంట్ గా తొలగించుకోవడం బెటర్ కదా. వాట్ యు మీన్? అవనీని చంపేద్దాం. ఆర్ యు ష్యూర్? ఇటువంటి విషయంలో నా దగ్గర జోక్స్ ఉండవు. నువ్వు ఓకే అంటే నేను స్కెచ్ వేస్తాను. నా పేరు బయటకు రాకుండా నువ్వు ఏదైనా చెయ్యి. ఐఎమ్ రెడీ. అందుకు నీ కోఆపరేషన్ కావాలి. నువ్వు అంత పెద్ద ఆపరేషన్ చేస్తానంటున్నావు. నాకు ఆపరేషన్ తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే నాకు తెలిసిన మాంత్రికుడు ఒకరు ముక్కు పుడకని ఎలాగైనా సాధిస్తానని అంటున్నారు. కానీ అవని బ్రతికుండగా అది అసాధ్యమని నాకు అనిపిస్తుంది. అందుకే నువ్వు చెప్పిందే కరెక్ట్. నా వైపు నుంచి నీకేం కావాలో చెప్పు. వెరీ స్మాల్ ఫేవర్. రేపు అవని ఆఫీస్కి రాగానే అవనిని కంపెనీ వర్క్ మీద సిటీకి దూరంగా పంపించు చాలు. ఏం చేస్తావు? అవని జర్నీ చేయబోయే కార్కి టైం బాంబ్ పెడతాను. సిటీ దాటి రాగానే బాంబ్ బ్లాస్ట్ చేస్తాను. చిటికలో పనైపోతుంది. వినడానికి చాలా బాగుంది. చూడ్డానికి కూడా బాగుంటుంది. అయితే ఇంకా లేట్ చేయకుండా రేపే అమలు చేసే. ముక్కు పుడక అవని మిస్ అయిన తర్వాత నాకు నచ్చిన కథ రాసుకొని అందరినీ నమ్మిస్తాను. అవని, come to my cabin. ఓకే మేడం. చెప్పండి మేడం. ఏంటిది? ఏమైంది? నీలాంటి పనికి రాని వాళ్ళందరూ మైండ్ యువర్ లాంగ్వేజ్ మేడం. నీలాంటి పని రాని వారందరినీ మా డాడీ నెత్తిన పెట్టుకుని పొగుడుతూ ఉంటాడు. పైగా నీకు 2 ఏళ్ళు కాంట్రాక్ట్ దండగా. మాకు కోపం వచ్చినా మేము తీసేయకూడదు. మీరు తప్పులు చేసినా మీరు వెళ్ళరు. బ్లడీ రూల్స్. ఏమైంది మేడం? ఈవిడ గారు మా కంపెనీకి ఒక పిల్లర్ లాగా తెగ కష్టపడిపోయిందని మా డాడీ 10 మందిలో పొగిడారు. బట్ ఈ ప్రాజెక్ట్ ని బాగా హ్యాండిల్ చేయలేకపోయింది. ఈవిడ వలన నేను నష్టపోయేలా ఉన్నాను. నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ మా మీద రుద్దితే మేము కంపెనీని మూసుకోవాలని. నీ వల్ల సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న ఫ్యాక్టరీకి రావాల్సిన డీల్ ఫెయిల్ అయ్యింది. అవతల పార్టీ వాళ్ళు కంపెనీ దగ్గరున్నారు. నాకు ఫోన్ చేసి నానా తిట్లు తిట్టారు. నేను వెళ్ళి డీల్ సెటిల్ చేసుకొని వస్తాను. పదండి మేడం, నేను వస్తాను. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్లో నేను ఇన్వాల్వ్ అయి ఉన్నాను. పర్లేదులే, నేనే వెళ్తాను. ఏం పర్లేదు మేడం, నేను వస్తాను. మీరిద్దరూ అవసరం లేదు. నేనే ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తాను. నా వల్ల జరిగిన దాన్ని నేను సాల్వ్ చేసుకుంటాను. దీనిని మరోసారి స్టడీ చేసి బయలుదేరుతాను. తప్పు జరిగినప్పుడు కనీసం సారీ అయినా చెప్పాలి కదా. ఎంత యాటిట్యూడ్ తనకి.
రాఖీ చెప్పినట్టు అవనిని బయటికి పంపించబోతున్నాను. ఇక రాఖీ సీన్లోకి ఎంటర్ అయిపోతాడు. అవని కారితే అవని, ఈ రిమోట్లో నీ ప్రాణాలున్నాయి. ఇదే నీకు ఈ భూమి మీద ఆఖరి రోజు, పైలోకానికి మొదటి రోజు. దీంతో బాంబ్ బ్లాస్ట్ చేస్తాను. చెప్పు రాఖీ. బాంబ్ సెట్ చేశాను. గుడ్. టైమర్ సెట్ చేశాను. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అవని బయలుదేరిందా? కాసేపట్లో బయలుదేరుతుంది. అవని బయలుదేరితే తన వెంట నేను ఫాలో అవుతాను. సిటీ దాటగానే కార్ని బ్లాస్ట్ చేసి చంపేస్తాను. మన ప్లాన్ సక్సెస్ అయిపోతుంది. ఈ రోజు నేను గుడ్ న్యూస్ వినాలి. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. నేను ఫ్యాక్టరీ దగ్గరికి బయలుదేరుతున్నాను మేడం. ఏమైంది? అవని వచ్చింది. మన మాటలు వినేసిందేమో అని భయపడ్డాను. తను బయలుదేరింది, బయటికి వస్తుంది. ఓకే, బాయ్.